నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నేను చాలా మంచి మర్యాదతోటి అన్ని ఆలోచించి ఒక తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా మంచిగా జరగాలని చెప్పి అనునిత్యం ప్రతి అంశం మీద రీసెర్చ్ చేస్తూ అట్లనే ప్రజల నుంచి వాళ్ళ యొక్క డైరెక్ట్ ఇన్పుట్ తీసుకొని అనునిత్యం ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నా, స్పందిస్తున్నా. సో ఆ క్రమంలో ఏది తల పొగరు అనేది నేను ఏం చేసినా నడుస్తుంది అనేది అది ఎల్లకాలం నడవదు. అట్లా అట్లా అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా బోల్తా పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎట్లా బోల్తా పడతాడో వేచి చూద్దాం. ఓకే, సిమిలర్లీ ఇందిరాగాంధీ గారు ఆమె ఏం చేసినా నడుస్తుంది అనుకున్న రోజు నుంచి అధికారము యొక్క ఏది పొడగొట్టారు కదా. ఇంకా అట్లా ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. చంద్రబాబు నాయుడు నేను ఏం చేసినా నడుస్తుంది అన్న స్థాయి నుంచి ఇవాళ ఎవరెవరో కాలు మొక్కే పరిస్థితికి వచ్చేట్టు. ఇంకా అట్లా ఎంతో మంది ఉన్నారు చరిత్రలో తవ్వుకుంటూ పోతే. సో అంటే అది అంటారు, అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్నే జయించిండు సికందర్ అని అనేవారు, అలెగ్జాండర్ ద గ్రేట్ అని. కానీ చివరికి భారతదేశంలో ఆ యొక్క పాకిస్తాన్ సింధు ఇప్పుడున్న పాకిస్తాన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క ఇది పురుషపురం లేదంటే పెషావర్, సో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోరస్ అదే పురుషోత్తముడు అనే రాజుని దగ్గర ఓడిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిండు. ఆయన ప్రపంచాన్ని జయిద్దామని వచ్చిండు. సో అట్లా కాబట్టి అహంకారం పనికిరాదు. నేను తొక్కుకుంటూ వచ్చినావు కావచ్చు, టైం అనేది నీకు అప్పుడు వర్కౌట్ అయింది కానీ దట్ డస్ నాట్ మీన్ ఎల్లకాలం వర్కౌట్ అయ్యింది కాదు. అది అట్లా కాదు. న్యాయం ధర్మం అనేది ఆ సృష్టి అనేది ఒక సిస్టమేటిక్గా నడిపిస్తున్నది. కర్మని ఎవ్వడు తప్పియలేడు, అర్థమైందా? సో కాబట్టి బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఇప్పటికైనా నేను మంచి మాటలతో చెప్తున్నా. ఓకే, ఒక ఏది నువ్వు ఎవరోనో తీసుకుంటున్నావు ఇప్పుడు వాళ్ళు ఓకే హైదరాబాద్లో ఎస్ డెఫినెట్లీ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బలంగా లేదు కాబట్టి కేసీఆర్ అనే దుర్మార్గుడు కాంగ్రెస్ లో ఉన్న బలమైన నాయకులందరినీ టీఆర్ఎస్ లో తీసుకున్నాడు కాబట్టి మనం గర్వాపసి చేస్తున్నాం. ఓకే, ఇది గ్రేటర్ పరిధిలో. నువ్వు గ్రేటర్ పరిధిలో లేదు, కాంగ్రెస్ బలంగా లేదు కాబట్టి ఏమన్నా ఎక్కువ మేము పట్టించుకోం. కానీ నిజంగా కష్టపడే కార్యకర్తల్ని అరే కాదు చెప్పండి మిత్రులారా, మీరు కామెంట్ కూడా పెట్టండి, నేను చదువుతా. ఏమన్నాడు జడ్సన్ బ్రదర్ ఏమన్నాడు చెప్పండి. ఎవరికి అన్యాయం చేసిండు, ఏమన్నాడు? ఆయన టీవీ ఛానల్ పోయి చెప్తున్నాడు. ఏమైంది, నీకేమైంది? ఆయన చెప్పినంత మాత్రాన జడ్సన్ బ్రదర్ చెప్తే ఓట్లు వేస్తారా ప్రజలు? ఆయన అనునిత్యము ఆర్టీఐ లేస్తున్నాడు, డేటా పట్టుకొస్తున్నాడు, ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, నాలెడ్జ్ చేస్తున్నాడు. ఈ పార్టీలకు అతీతంగా అందరి పార్టీ వాళ్ళని మంచి అందరి యొక్క లోపాలైతే చూపెడతాడు. అది కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, పార్టీలకు అతీతంగా అనునిత్యము ప్రతి అంశం మీద వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు జడ్సన్ బ్రదర్. రైట్, అవునా కాదా? అది విత్ ఇన్ ద పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. దానివల్ల ప్రజలకి వాస్తవాలు తెలుస్తున్నాయి. ప్రజలు కరెక్ట్ డెసిషన్ ప్రజలు ఎట్లయినా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. అలా మంచి పెద్ద దొంగన చిన్న దొంగన గట్లనే ఎత్తుకుంటారు, అర్థమైందా? కాంగ్రెస్ పార్టీని ఐడియాలజీ బేస్డ్ గా ఓట్లు వేసారు, ద ఆల్టర్నేటివ్ బెస్ట్ ఏదో వేసి చెప్పి వచ్చారు. కానీ కేవలం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఓట్లు రావు, గుర్తుపెట్టుకోండి. సో ఆ క్రమంలో ఇప్పటికైనా ఇది జడ్సన్ బ్రదరు కాంగ్రెస్ పార్టీ కోసం 30 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు. ప్లస్ ఆయనది లెఫ్ట్ ఐడియాలజీ, కాంగ్రెస్ ఐడియాలజీ యొక్క ప్రజలకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తి. అన్ని సామాజిక వర్గాల వారికి సమాన అవకాశాలు రావాలని కోరుకునే వ్యక్తి కాబట్టి, హార్డ్ కోర్ కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేస్తుంది 4 యూట్యూబ్లలో చెప్పుకుంటే ఏమైందిరా అయ్యా, నీ కిరీటం ఎడబడిపోతుంది. ఆయన సస్పెండ్ చేస్తే నీకు వచ్చే లాభం ఏంది? అరే పిలిచి మంచిగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చేస్తే కామ్ అయిపోతాడు ఆయన ప్రజా సమస్యలు మాట్లాడుకొని. ఏమైతుంది? నీకు వచ్చిన నష్టమేంది? నీ వ్యక్తిగతంగా ఏమైతుంది? నేను నీ ముఖ్యమంత్రి అడుగుతలేడు కదా జడ్సన్ అన్న, నాకు ముఖ్యమంత్రి కావాలని అడుగుతలేడు కదా, నీ కుర్చీ అని అడుగుతలేడు కదా. ఎందుకు అంత అహంకారము? ఆయన వల్ల నీకు జరిగిన నష్టమేంది?
నాలుగు యూట్యూబ్లో చెప్పుకుంటే ఏమైంది అయ్యా, ఏమైంది? ప్రతిపక్షం వాడు తిడతలేడా? బీఆర్ఎస్ వాడు తిడతలేడా? బీజేపీ వాడు తిడతలేడా? పొద్దుగాలేస్తే గుంపు మేస్త్రి అంటలేరా? అన్నంత మాత్రం ప్రజలు పట్టించుకోరు కదా. అందులో ఎంతవరకు నిజం ఉంటే మేము ఏదైనా ఏ పార్టీ వాడైనా సరే మేము ఏదైనా ముచ్చట చెప్తున్నామంటే అందులో ఉన్న లోపాలు సరిదిద్దుకోమని అర్థం. ఉల్టా ప్రశ్నించిన ఇబ్బంది పెట్టమని కాదు. అరే నువ్వు భూములు కబ్జా పెడితే కబ్జాలు పెట్టొద్దురా అని చెప్తున్నట్టు, అరే అందరికీ సమాన అవకాశాలు ఇవ్వమని చెప్తున్నట్టు, నీ లోపాలు సరిదిద్దుకోమని చెప్తున్నాం. లేకపోతే నీ ఒంటెత్తు పోకళ్ళు వద్దని చెప్తున్నాం. అందరిని కలుపుకొని పోవాలని చెప్తున్నాం. లోపాలు ఇప్పుడు తండ్రి కొడుకునో బిడ్డనే కొడతాడు, సార్ కొడతాడు, బల్లే స్కూల్లో కొడతాడు టీచర్. కొడితే వాడు సరిదిద్దుకోమని అర్థం, కానీ ఈ యొక్క వాడి కిడ్ నాశనం కావాలని కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా మంచి మాటలతో చెప్తున్నాం. ఇక తవ్వుకుంటా పోతే ఎవ్వరిది తవ్వినా చరిత్ర. ఇప్పుడు రేవంత్ రెడ్డి చరిత్ర చదివితే లోపాలు రావా? ఎన్టీ రామారావు చరిత్ర చదివితే లోపాలు రావా? ఎవరిని చదివినా వస్తాయి. అరే అది గతం రా అయ్యా, ఇప్పుడు అయిపోయింది, తెలిసి చేస్తాం తప్పులు, తెలియక చేస్తాము, ఏది ఏమైనప్పటికీ అదే ముందుకు పోవాలి బండి అని ఆయన పార్టీలు ఉంటే నీ పార్టీకి లాభమే కానీ నష్టం లేదు. ఆయన 10 కాదు 100 యూట్యూబ్ ఛానల్ చెప్పుకున్నా జడ్సన్ అని చెప్పిన దాన్ని బట్టి ఓట్లు వేయరు ప్రజలు. వాళ్ళకి ప్రజలకు ఏది కరెక్ట్ అనిపిస్తే, వాళ్ళకి ఏ ప్రభుత్వం వల్ల నాలుగు వాళ్ళ కొడుకు ఉద్యోగం వస్తుందో, వాళ్ళ బతుకులు మారుతున్నాయో, వాళ్ళకి రైతు బంధు వచ్చిందో, లేకపోతే వాళ్ళకి డే టు డే వాళ్ళకు ఇంటి ముందట రోడ్ ఇచ్చిందో, వాళ్ళ ప్రయారిటీస్ ఏమున్నాయో, వాళ్ళ డే టు డే సమస్యలు ఎవడు మంచిగా తీరుస్తున్నాడు, ఆ బీజేపీ తీర్చిండా, మోడీ తీర్చిండా, కేసీఆర్ తీర్చిండా, కాంగ్రెస్ వాడు తీర్చిండా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, వాళ్ళిద్దరికి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. వాళ్ళు మంచి లేరనే కదా నీకు మన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగపరిచి ప్రజలకు మంచిగా చేస్తే మళ్ళీ ఓటేస్తారు. నేను చెప్తున్నా, జడ్సన్ అని చెప్తున్నా, ఇంకో ఆయన చెప్తే ఓటేస్తారా? ఇయ్యారు అట్లా. వాళ్ళకి వైర్లెస్ కనెక్షన్. సో మనం చేసిన పనుల వల్ల వాళ్ళ డే టు డే లైఫ్ లో ఏమన్నా మంచి జరిగితే దాని ఆధారంగా ఓటేస్తారు. అలా అందరికి తెలుసు ఎవడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తలేడు తెలిసిపోతుంది. మనం దాచిపెడతా అంటే దాగదు. ఇవాళ మోడీ నేను అది చేసినా ఇది చేసినా అని ఎన్ని చెప్పుకున్నా, మోడీ ఆవాస్ యోజన కింద ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందో లేదో వాళ్ళకైతే తెలుస్తుంది కదా. మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటే వాళ్ళకు బిడ్డకో కొడుకో ఉద్యోగం వచ్చిందో లేదో తెలుస్తుంది కదా. మోడీ ఎంత చేసినా లేవకుండా 21 రోజులు లుంగి కట్టుకొని ఏ ఊరికి పోతే ఆ ఊరు వేషం వేసుకొని ఓటుకు 12,000 వంచి ఎస్పీజీ బలగాలను పెట్టుకొని ఎన్ని కథలు పడ్డా ఓట్లు వేయలే ప్రజలు. వాళ్ళకి తెలుసు ఎవరేంది, ఎవరు 40% కమిషన్ తీసుకున్నారు, ఎవరు 30% తీసుకున్నారు, ఎవ్రీథింగ్ దే నో. ఎవడైనా విమర్శించినా, ఎవడైనా సబ్జెక్ట్ చెప్పినా ఆధారాలతో చెప్తే నీ లోపాలను సరిదిద్దుకొని ఇంకా సుపరిపాలన చేయరా అయ్యా అని చెప్తున్నాం. మేము ఎన్ని చెప్పినా ఏం లేదనుకో ఏమవుతుంది? నువ్వు అనుకుంటున్నావు బీజేపీ నచ్చలే, బీఆర్ఎస్ నచ్చలే, ఏది నేను ఎట్లా చేసినా నాకే ఓటేస్తారు అనుకుంటే తప్పది. రాజు పోతే రాజరికం ఆగది. రాజు కొడుకో, రాజు బిడ్డనో, రాజు తమ్ముడో, రాజు భార్యనో ఎవరో ఒకరు రాజు అయ్యేటోడు. సిమిలర్లీ అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇట్లనే మేము ఎంత చెప్పినా వినకపోతే, నేను చెప్తున్నా కదా, ఎవరెవరైతే ఇక ఈ 3 పార్టీలు నచ్చని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్నా రేవంత్ రెడ్డి ప్రవర్తన వల్ల కాంగ్రెస్ పార్టీ మీద అభిమానాన్ని ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితిలో వస్తే అందరం కలిసి కొత్త పార్టీ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ స్థాయి దాకా వద్దురా అయ్యా. ఏది అందరం కలిసికట్టుగా మన తెలంగాణని భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరి ఐడియాలజీ సిమిలర్ ఉంది కాబట్టి కలిసిపోదామని మంచి మాటలతో చెప్తున్నాం. అయినా నీ ఒంటెత్తిపోకడి చేస్తే నీ లోపాలను ఎత్తి చూపెడుతూనే ఉంటాం. అట్లనే కొత్త పార్టీ పెట్టుకునే స్థాయి దాకా తీసుకురాకు రేవంత్ రెడ్డి అని మర్యాదపూర్వకంగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఓకే, ఆలోచించండి మిత్రులారా కదా. ఇప్పుడు నువ్వు అట్లా చేయడం వల్ల చూడు, ఇట్లా ఉంటారు బీజేపీ వాళ్ళు. చూసినావా? గాయత్రి ఎల్లా అని ఒక అమ్మాయి ఎవరో గిట్లనే ఫేస్బుక్లో నేను మాట్లాడితే 4 రీచ్ అవుతుంది కదా. సో అందుకని బీజేపీ వాళ్ళు గింత నీచానికి దిగజారి ఆమె ఎట్లా పెడుతున్నది, అడ్డమైన కామెంట్లు పెడుతుంది. మళ్ళీ నా నంబర్ అడుగుతుంది. మళ్ళీ నంబర్ అడిగి నాకు వీడియో కాల్ చేస్తా అంటది. చేసి ఏం చేస్తుంది, చేసి అది రికార్డ్ చేసి మళ్ళా ఫేస్బుక్లో పెడుతుంది. అంటే బీజేపీ వాళ్ళు ఎంత నీచానికి దిగజారుతారు,
ఎవరు మాట్లాడితే ఎవరు చెప్తే వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలి. ఇదేం సంస్కారం రా? ఆడున్నోళ్ళని మాట్లాడిస్తలేరు. ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైళ్ళల్లో వేస్తున్నారు. హేమంత్ సోరెన్ కానీ కేజ్రీవాల్ని కానీ వేస్తే కోర్టులు ఏమంటున్నాయి, అరే ఏ ఆధారం లేకుండా ఎట్లా చేసినవరా అని అడుగుతున్నాయి. ప్రపంచ దేశాలు పొట్టు తిడుతున్నాయి నరేంద్ర మోడీని. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారా గాడి కొడుకు అని తిడుతున్నాయి. ఈ గాయత్రి ఎల్లకేం తెలుసు, పండుకురుడు తెలుసు, అంతే కదా. యూ జస్ట్ స్లీప్ విత్ ఎనీబడి, రైట్? యూ జస్ట్ వాంట్ మనీ అండ్ ప్లెజర్. యూ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ ఆర్ ద వరల్డ్ అండ్ ఇన్ ద సొసైటీ. How you were born as irresponsible citizen of the world? Shame on you. గాయత్రి ఎల్లా సిగ్గు తెచ్చుకో. నీ పేరు ఒరిజినల్ కాదు, నువ్వు ఒరిజినల్ కాదు, నీ బతుకు ఒరిజినల్ కాదు. అర్థమైందా? నేను చాలా మందికి చెప్తున్నా, ఓ పబ్లిక్లో చెప్తున్నా, దయచేసి ఇవన్నీ డర్టీ ట్రిక్స్. అర్థమైందా? స్త్రీని వాడుకుంటూ బీజేపీ గాడిది కొడుకు ఎవరెవరైతే అన్యాయం అక్రమాలు చేస్తారో, అర్థమైందా, ఎవరెవరైతే అడ్డదారుల పైసలు సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళందరూ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఈ వ్యభిచారం వృత్తి చేసుకుంటూ ఏ పని శాతగాని ముండలే వ్యభిచారం చేస్తారు. ఒక ఆడదానికి ఒక మగవానికి ఇష్టం ఉండి వాళ్ళిద్దరు ఇష్టంతో చేసుకుంటే అది వేరే ముచ్చట. అది ఏ పని శాతగాక, కష్టపడడం శాతగాక, దానికి కాళ్ళు లేవు, దానికి చేతులు లేవు. ఎందుకంటే లేబర్ పని చేయలేదు, అది మొద్దు పని చేయలేదు. పోనీ బ్రెయిన్ వాడి అని కంప్యూటర్ రిలేటెడ్ పని, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక డాక్టర్ అవుతుంది అంటే దానికి చదువుకునే ఇంత లేదు, మేధస్సు లేదు. అంటే దాని దగ్గర బ్రెయిన్ లేదు, దాని దగ్గర కాళ్ళు లేవు, దాని దగ్గర చేతులు లేవు. ఏమున్నాయి నీ దగ్గర? ఏం కష్టపడకుండా వచ్చినా ముందట కొవ్వు పదార్థం, వెనుక కొవ్వు పదార్థం ఉంది దాని దగ్గర. గది చూపెట్టి అది పండుకుంటా అంటది. దానిలో ఏం పోతుంది? దాని ఏం పోతలేదు కదా, సబ్బెట్టి కడుక్కుంటుంది తప్ప ఏం పోతుంది దానికి? 4 పైసలు వస్తున్నాయి తప్ప ఏమైనా పోతున్నదా దానికి? ప్లెజర్ వస్తుంది, సుఖం వస్తుంది, పైసలు వస్తున్నాయి. కానీ దాంతో పాటు సుఖరోగాలు వస్తున్నాయి. దానికి మానవ సంబంధాలు అంటే తెలియదు, హ్యూమన్ రిలేషన్షిప్స్కి వాల్యూ తెలియదు. దీనికి ముసలిది అయితే లేకపోతే కష్టం వస్తే ఎవడొస్తాడు అంటే ఎవడు రాడు. వాడు ఒక్కరోజు పండుకుంటాడు, పైసలు చెప్తున్నారు కదా, ఇట్లనే ముండలు ఇట్లనే నన్ను ఇబ్బంది పెట్టడానికి ఆ ఈ బీజేపీ సంబంధించిన ముండలు ఇట్లా నన్ను ఇట్లా ఇబ్బంది పెడతారు. పెడితే ఒక ముండ ఏం చెప్తుంది, దానికి నైట్ పైసలు ఇస్తున్నాడు దానికి, అది డే అంతా వండుకుంటుంది, నైట్ 2 గంటలకు 3 గంటలకు ఉంటుంది. అది ఎవడు కస్టమర్ రాకపోతే నాకు ఫోన్ చేసేది, అంతకుముందు బ్లాక్ చేసిన అందరినీ. సో అది ఏం చెప్తుంది, వాడు పైసలు ఇచ్చిండట, గంటకోసారి ఎత్తాడట దాన్ని. గిట్లాంటి కథలు నెయ్యి ముండలది. దాన్ని బ్లాక్ చేస్తే జెన్యూన్ అనుకున్నాం, కానీ అది తేడా ఉన్నది అది. సో దాన్ని బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి నేను ఏం చెప్తున్నా, ఎవరికైనా సరే, యూత్కైనా ఎవరికైనా ఏం చెప్తున్నా అంటే, దయచేసి ఎవరన్నా బయట ఈ ప్రొఫెషన్లో ఆడదాని తెరుపుకోకండి, మీరు చేసే వృత్తిలో ఆడదాని తెరుపుకోకండి. మీరు అవుట్ సైడ్ యువర్ ప్రొఫెషన్ వాట్ ఎవర్ యూ డూ, ఆ లెజిటిమేట్గా ఫస్ట్ డైరెక్ట్గా కలవండి. కలిసి ఆ జెన్యూన్గా అనిపిస్తేనే వాళ్ళకి నిజంగా ఒక కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసేదంటే చేయండి. అంతేగాని ఎవరితో వాటితో పరిచయం లేని దాంతో పైసలు ఇచ్చి లేకపోతే రేపు ఇంకా ఏమైనా ఇచ్చేసి ఎవరి దాంతో పడితే దాంతో పోకండి, దయచేసి పోకండి. ఎందుకంటే దాంతోపాటు సుఖం రాదు, కిక్కం రాదు, అది బ్లాక్మెయిల్ చేస్తుంది. ఫస్ట్ నీ దగ్గర ఫోటోలు వీడియోలు నీ తెలియకుండా చేసి అది నేను మొత్తం నీ కెరియర్ నాశనం చేస్తుంది, నీ యొక్క పైసలు గుంజుతుంది, నీ ఆస్తులు గుంజుతుంది, నీ మీద కేసులు వేస్తుంది. ఎందుకంటే చెడిపోయిన ముండలు ఉన్నారు, వాళ్ళు తల్లిదండ్రులు పెంచలేదా, వాళ్ళు మరి సరిగ్గా పెరగలేదా తెలియదు, కానీ ఆ క్రిమినల్ మెంటాలిటీ ముండలు ఉన్నారు. సో వాళ్ళకి ఎథిక్స్, సమాజానికి భారం అట్లాంటి ముండలు. అర్థమైందా? సో కాబట్టి దాని తెరువు పోకండి. ఎంతమందిని చూస్తలేం వాళ్ళ జీవితాలను సంకనాకించుకున్నారు. చెడిపోయిన ముండలు ఉంటారు, కింద పడ్డా మీద పడ్డా ఇక అది అట్లా ఇక అంతే. అది బజార్లో వచ్చి బట్టలు ఇస్తుంది అంటేనే దానికి ఏ సిగ్గుశరం లేనిదైతేనే అట్లా చేస్తుంది. దానికి ఇప్పటికైనా సిగ్గుశరం వస్తుందో చూద్దాం. ఈ కాల్ అయిపోయినాక దాన్ని అన్ని బ్లాక్ చేద్దాం. సో ఆ క్రమంలో అసలు టాపిక్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అదే యూత్కి కానీ ఎవడైనా సరే ఇది వాడు నాశనం కావాలంటే ఇది బెస్ట్, ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అంటే బీజేపీ ఎంత స్థాయికైనా దిగజారుతాడు అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆర్యబాపన్ ముండా కొడుకు వాడు డైరెక్ట్ యుద్ధం చేయడు. వాడు మీరు ఎప్పుడైనా చూడండి, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతాడు. ఈ యొక్క చరిత్ర మొత్తం చూడండి, ఆడు బ్రిటిష్ వాడు అట్లనే చేసిండు,
ఆ బ్రిటిష్ వాడు భారతదేశంలో వదిలిపెట్టిపోయింది ఎవరు అంటే బ్రిటిష్ వాడి కింద సైన్యం కింద పనిచేసి బ్రిటిష్ వాడి కింద బూట్లు నాకినటువంటి మంగల్ పాండేలు, గోడ్సేలు, సావర్కర్లు ఈ గాడిద కొడుకులే. ఎట్లనే చేసి వాడు సుఖంగా ఉండాలి. మళ్ళీ కష్టపడిన మీద, నిజంగా స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళ మీద వాడు బురద. నిజాం గారి మీద ఇవాళ సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది నిజాములు, హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది కుతుబ్ షాహీలు. ఇలా మన హైదరాబాద్లో ఏమైనా పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, సాలార్ జంగ్ మ్యూజియాలు ఉన్నాయి, ఇంకేమైనా హుస్సేన్ సాగర్లు ఉన్నాయి అంటే ఆ ముస్లిం రాజులే చేసారు. ముస్లిం రాజులు చెడ్డోళ్ళు అనమాట. మన ముస్లిం రాజులు పరిపాలించిన కుతుబ్ షాహీలు లేకపోతే అసఫ్ జాహీలు పరిపాలించిన దానికంటే మరాఠా పేష్వాలు పరిపాలించింది బాగుండేనా రాజ్యం? బాపనోడు పరిపాలించాడు పేష్వాలు, బాజీరావు, గీజీరావు. సినిమాలు ఎవరిని వస్తాయి? బాజీరావు బాపనోడు, ఝాన్సీ లక్ష్మీబాయి బాపనామే, మంగల్ పాండే బాపనోడు. అంత బాపనోళ్ళు ఎట్లా మంచి వాళ్ళు ఉంటారా? మిగతా అంతా ఎట్లా చెడ్డోళ్ళు ఉంటారా? 3% ఉన్న బాపనోడు 97%, 99% అన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని పదవులు వాళ్ళే ఉన్నారు. గుళ్ళల పూజారి ఆడే ఉంటాడు, ఏం కష్టపడాడు. 99% అందరు గుళ్ళ పైసలు ఎత్తే ఆ బాపనోడు మింగుతాడు. గుడికి మాన్యాలు ఇస్తే బాపనోడు మింగుతాడు. నాశనం చేస్తున్నాడు అన్ని వ్యవస్థలు. ఒక రేషనల్ థింకింగ్ ఉండదు, ఒక సైంటిఫిక్ థింకింగ్ ఉండదు, ఒక సైంటిఫిక్గా మాట్లాడాడు. ఎవ్వడు ప్రశ్నిస్తే ఆయన మీద బురద. నా వ్యక్తిగత కుటుంబంలోకి వచ్చి తగాదాలు పెడతాడు, లేకపోతే నా పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. మహాత్మా గాంధీ ప్రపంచం అంతా పొగిడితే, వాళ్ళు సినిమాలు చేసుకొని ప్రపంచ దేశాలు చూస్తే, మన మహాత్మా గాంధీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రపంచంలో ఎంతో మంది ఉద్యమాలు చేస్తే, మార్టిన్ లూథర్ కింగ్ నాకు మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడు అంటాడు. అట్లా ఎంతో మంది గాంధీని ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళ దేశంలో కొట్లాడి స్వతంత్రం తెచ్చుకున్నారు. ఎందుకంటే గాంధీ గారి కంటే ముందు బుద్ధుడు ప్రవచన శాంతి బోధించండి, అహింస బోధించండి, కానీ దాన్ని ప్రాక్టికల్గా నిరూపించి చూపెట్టింది మహాత్మా గాంధీ గారు. అంతకుముందు ఏమైనా కావాలంటే యుద్ధం చేసుకుంటారు. సో కాబట్టి అహింస ద్వారా కూడా ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు, ఒక నిరసన తెలిపి అనేది ప్రపంచానికి చెప్పడం అనేది. నేను నోబెల్ పీస్ కమిటీకి లెటర్ రాసిన, అరే నువ్వు ఇంతమందికి ఇచ్చినావు కదరా నోబెల్ ప్రైజ్, మరి ప్రపంచానికి అహింసా మార్గాన్ని చూపెట్టిన మహాత్మా గాంధీకి ఎందుకు ఇవ్వలేదురా అంటే వాడు సారీ చెప్పిండు. అరే 1948 ఇద్దాం అనుకున్నాం, కానీ మా రూల్స్ ప్రకారం చనిపోయిన వ్యక్తికి ఇవ్వలేము కాబట్టి ఆ సంవత్సరం ఎవరికి ఇవ్వలేదు, మహాత్మా గాంధీ గౌరవార్థం అని చెప్పిండు. అట్లాంటి మహాత్మా గాంధీ మీద బురద వెళ్తారు ఈ గాడిద కొడుకులు. ఆయన స్వతంత్రం గురించి కొట్లాడకపోతే ఇలా ఆస్ట్రేలియా తెల్లని దేశం అయింది, ఆ దేశంలో మూలవాసులు ఏడబోయినరో ఎవరికి తెలియదు. ఇలా అమెరికాలో మూలవాసులు ఏడున్నారో ఎవరికి తెలియదు. ఇండియా కూడా ఉన్న మూలవాసులు అందరినీ చంపేసి ఒక తెల్లోళ్ళ దేశం చేసినాడు బ్రిటిష్ వాడు. ఆయన కొట్లాడడం వల్లనే కదా, ఆయన కొట్లాడడం వల్లనే, ఆయన ఆ స్పీచెస్ ఇవ్వడం వల్లనే ఆ యొక్క ఎవరు భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ స్వతంత్ర దేశం కోసం పోరాటం చేసిర్రు. కొందరు డిఫరెంట్ ఈ గాంధీ మార్గంలో అహింస మార్గంలో లేట్ అవుతుందని వాళ్ళు ఇంకో మార్గం ఎంచుకున్నారు. కానీ ఎవరైతే హింస చేసిండ్రో వాళ్ళని బ్రిటిష్ చట్టాల ప్రకారం వాళ్ళ యొక్క నేరస్తులు కాబట్టి వాళ్ళని వాడు చంపేసిండు. శాంతియుతంగా పోరాడితే వాళ్ళని జైల్లో పెట్టిండు. కానీ ఆ పోరాటం వల్ల ఎన్నో మనని పరిపాలనలో భాగస్వామ్యం చేసిండ్రు, ఎలక్షన్స్ పెట్టిండ్రు, డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు. చివరికి వానికి విధి లేని పరిస్థితులు క్రియేట్ చేస్తే స్వతంత్రం ఇచ్చిపోయిండు. కాబట్టి మన బతుకులు ఇవాళ మన భారతదేశంలో భారతీయులు ఉన్నామంటే కారణం మహాత్మా గాంధీ గారు. అట్లాంటి గాంధీ గారి మీద బురదలతో గాడి కొడుకులు స్వతంత్ర ఉద్యమంలో ఎవరిని పాల్గొనదని చెప్పిండ్రు. ఇదే ఆర్యబాబుని ఎడ్గేవాకర్ గాడు, ఇదే గోల్వాల్కర్ గాడు, వీళ్ళందరినీ రావణాసురులని వారి పత్రికలో రాసుకున్నాడు గోడ్సే గాడు. మహాత్మా గాంధీని చంపి ముస్లిం చంపిరని ప్రచారం చేసిర్రు. వీధులలో స్వీట్లు పంచుకున్నారు. వీళ్ళు మనుషులు కాదు, రాక్షసులు ఎట్లుండే మనం చూడలేదు. కానీ ఇప్పుడు నరరూప రాక్షసులు. ఒకటి చచ్చిపోతే పండుగ చేసుకునేటువంటి ఈ మణిపూర్లో గొడవలు జరిగితే మనుషుల ప్రాణాలు పోతుంటే వీళ్ళు పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు. గోద్రాల అల్లర్లు అయితే పండుగలు చేసుకున్నారు. అర్థమైందా? అంత కిరాతకులు ఈ బీజేపీ ముండా కొడుకులు. ఒక్కోడి సావుని ఎంజాయ్ చేస్తారంటే వాడు శాడిస్టు. అట్లాంటి గాడిద కొడుకులు, అట్లాంటి ముండలు. ఇంకా ఇప్పుడు గట్లాంటి ముండల పేరు మనం ఎందుకు పోతాం? పోకపోతే ఇంకో టైటిల్ అంట కడతారు. పోవాలనా? ఎల్లుండ దగ్గరికి పోవాలనా? ఎందుకు పోవాలరా? ఒకదాంతో కలిసి ఉండే ప్రయత్నం చేస్తాం. అది మనం ఏ పర్పస్ సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకుంటే అది దాని ద్వారా కూడా ఇబ్బంది పెడితే దాన్ని వదిలేస్తారు, ఇంకో దాన్ని చేసుకుంటారు. అంతేగాని ఎవరి దాంతో తిరుగుతారా?
నువ్వు చేసేది వ్యభిచారం చేసుకుంటా ఒక నియమ నిబద్ధతలతో ఒక సిస్టమేటిక్ ఉంటే వాడి మీద బురదాలుడు అంటే ఎల్లు దగ్గరికి పోతేనే వాడాదా ఒక సిస్టమేటిక్ లైఫ్ బతకడం తప్ప అట్లా కోరుకోవడం తప్ప ఎందుకు నువ్వు చేసేదే గలీజ్ పని పడుపు వృత్తి ఒళ్ళమ్ముకునే వృత్తి నీకు శాతగాక మళ్ళీ మంచిగుండే వ్యక్తుల మీద బురదాలుడు ఏందే సిగ్గుశరం తెచ్చుకో ఆ ముండలందరికీ చెప్తున్నా సో కాబట్టి మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలన్నాం అరే వానికంటే ఇప్పుడు బాగలేదా రేవంత్ రెడ్డి దుర్మార్గుడ మంచోడు ఎట్లున్నా సరే వాని కొమ్ములోంచి మనం పరిపాలన మంచిగా చేయించే ప్రయత్నం చేస్తాం ఆడికి అసలే ఏం లేదు అనుకో మనమే కొత్త పార్టీ పెట్టుకుందాం ఎండ్ ఆఫ్ ద డే మన పైసలు మనకు చెందాలి మన భూమి మనకు చెందాలి మన పైసలతో కట్టిన ప్రాజెక్టులో నీళ్లు మనకు వాడాలి మన పొరగాళ్ళకు ఉద్యోగాలు రావాలి యాజ్ సింపుల్ యాజ్ దట్ ఆ కంపేర్ చేసినప్పుడు ఆ బీజేపీ బీఆర్ఎస్ కంటే ఎస్ కాంగ్రెస్ పార్టీ 1000 times బెటర్ రేవంత్ రెడ్డి పిచ్చి చేస్తే ఎందుకు కూరుకుంటాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎందుకు కూరుకుంటారు ఇంకా వాళ్ళ దాకా ముచ్చట అన్ని ముచ్చట్లు రీచ్ అవుతూనే లేదు కానీ ఎస్ అన్ని రీచ్ చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మంచి మాటలతో చెప్తున్నాం జడ్సన్ బ్యాక్ తీసుకో ఆయనకి ఎమ్మెల్సీ ఆయనకు నచ్చింది ఆయన మాట్లాడుకుంటాడు ఓకే ఆయన ఇష్యూ బేస్డ్ మాట్లాడుకుంటాడు అర్థమైందా నేను మంచి మాటలతో చెప్తున్నా ఇంకోటి నేనేమంటాను రేవంత్ రెడ్డి గారికి అంటే ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికలు అయిపోయినాక రెగ్యులర్గా వారానికోసారి 2 రోజులకోసారో వారానికోసారో కంపల్సరీ ప్రెస్ కాన్ఫరెన్స్ రా వచ్చి విలేకరులు అడిగిన ప్రశ్నలకి నీ ప్రభుత్వంలో నువ్వు ఏమేం చర్యలు తీసుకుంటున్నావు ఏ శాఖలు ఏమేమి జరుగుతుంది అన్ని శాఖల మీద నీకు పట్టు లేకపోతే ఆయా శాఖ మంత్రులైనా సరే ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ఓకే ఈ విలేకరులు అడిగే ప్రశ్నలకి ఈ యొక్క ఎవడైతే విమర్శిస్తుండో వాళ్ళ ప్రశ్నలకి ఆ యొక్క బీజేపీ బీఆర్ఎస్ చెప్తున్న ప్రశ్నలకి వాడు రైతు బంధే వెళ్ళేదంటాడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటున్నాడు మన తుమ్మల నాగేశ్వరరావు గారు 90% రైతులకి మేము వేసినాం ఇంకో 10% రైతులకి వేయాల్సింది వేస్తాము అనేది ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ స్టేట్మెంట్ ఎంతమందికి రీచ్ అయింది కాబట్టి రెగ్యులర్గా ఏమేం చేస్తున్నారు ఏమేం పైప్ లైన్లు ఉన్నాయి ఏమేం చేయాలనుకుంటున్నారు ఏమేం పథకాలు మనం హామీలు ఇచ్చినాం ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది ఎప్పుడు చేయాలనుకుంటున్నారు ఇవన్నీ రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి ప్రజలకు చెప్తే ఈ యొక్క విమర్శించే వాళ్ళ నోర్లు బంద్ అవుతాయి ప్లస్ ప్రజలు కూడా ఓకే ఫలానా టైంలో వస్తున్నాయి ఫలానా టైంలో అవుతున్నాయి అనేది వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వీళ్ళు దుష్ప్రచారాలకి వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఇంకోరన్నా ఈ దుష్ప్రచారాలు చేసే వాటికి ప్రజలు అవి నమ్మరు మనం రెగ్యులర్ గా ప్రజలకు వచ్చి ఆ యొక్క వాస్తవాలు చెప్తే కాబట్టి రేవంత్ రెడ్డి గారు నేను మంచి మాటలతో చెప్తున్నా సో ఇప్పుడు 5 నెలల దాకా వీకేది లేదు సో రెండోది ఆ బీఆర్ఎస్ ను వ్యతిరేకించినాక ఇలా కావ్య కడియం తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ నచ్చకనే వాళ్ళని పక్క పెట్టినాక ఇప్పుడు కావ్య కడియం టికెట్ ఇస్తే ఎట్లా ఓటేస్తారు వరంగల్ ప్రజలు అది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి గ్రేటర్ పరిధిలో అంటే ఐ అండర్స్టాండ్ ఎందుకంటే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కి బలమైన నాయకులు లేరు కాబట్టి ఎస్ నువ్వు ఎవరినైనా తీసుకొచ్చి టికెట్ ఇస్తే చెల్లుతుంది కానీ డిస్ట్రిక్ట్లలో ఆ పరిస్థితి లేదు కదా డిస్ట్రిక్ట్లలో కాంగ్రెస్ మొత్తం ఓట్లన్నీ కాంగ్రెస్కు 1 side పడ్డాయి కదా కరీంనగర్లో మనకి అంత పడాయి అనుకున్న కరీంనగర్లో కూడా ఒక 2 సీట్లు తప్ప అన్ని మనకే వచ్చినాయి కదా సిమిలర్లీ వరంగల్లో కూడా మనకి అన్ని సగం వస్తాయి అనుకుంటే 2 సీట్లు తప్ప అన్ని వచ్చినాయి కదా స్టేషన్ గన్పూర్ ఇంకోటి అది కూడా గట్టి పోటీ ఇచ్చినాం కదా 5 డిస్ట్రిక్ట్లలో 1 side వచ్చింది కదా వారం మనకి కొంచెం అంత ఆశించినంత రాంది లేకపోతే వాడు పైసలు ఇచ్చి చేసింది 3 జిల్లాలు కదా హైదరాబాదు రంగారెడ్డి మెదక్ మిగిలిన కాంగ్రెస్ దిక్కు 1 side వచ్చింది కదా వారు సో కాబట్టి ఈ 5 జిల్లాలు మనం ఎక్కువ ఫోకస్ చేయాలి కొంత ఆదిలాబాదు నిజామాబాదు రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ ఈ 5 నువ్వు ఎవరినన్నా తీసుకొని వాడిని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయి వద్దంటలేను కాంగ్రెస్ బలహీనంగా ఉన్న దగ్గర కానీ ఆల్రెడీ బలంగా ఉన్న దగ్గర బీఆర్ఎస్ అని తెచ్చి టికెట్ ఇస్తే వాడిని వద్దనే కాంగ్రెస్ ఓటేసినప్పుడు వాడిని తెచ్చిస్తే ఎట్లా ఓటేస్తారు ఇప్పుడు కడియం శ్రీగారికి ఓటేస్తారా నాకు డౌట్ అది నీలం ముజిమదిరాజు మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన బలమైన నాయకుడు కాదు అర్థమైందా సో ఆయన కంటే బలమైన నాయకులు చాలా మంది ఉన్నారు మెదక్ నియోజకవర్గంలో సో అట్లా నేను ఎప్పటికప్పుడు అన్ని విషయాల మీద పూర్తి అందరితో మాట్లాడిన తర్వాత అన్ని ఆలోచించే నా సొంతంగా కూడా విశ్లేషించినాకనే అనాలిసిస్ చేసినాకనే నేను లైవ్లో చెప్తున్నాను డైరెక్ట్ ఎంతమందికి అని చెప్తామని చెప్పి నేను లైవ్లో వచ్చి చెప్తున్నాను
సో చెప్పినప్పుడు దాన్ని నేను చెప్పిన దాన్ని కూర్చుండి ఆలోచించుకొని అలా మేక్ సెన్స్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారు. ఓకే, లేకపోతే మేము చూపెట్టే పద్ధతి వేరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు జడ్సన్ అన్న మాట్లాడినా నేను మాట్లాడినా అది పార్టీకి కానీ యొక్క బీజేపీ బీఆర్ఎస్ లేక ఆయుధాలు తయారవుతున్నాయి కదా, కాంగ్ వాళ్ళని ఉండనియాలి కదా. ఆలోచించుకో రేవంత్ రెడ్డి బ్రదర్. ఓకే, నేను మంచి మాటలతో చెప్తున్నాను. ఇక ఆమె గాయత్రి ఎలా అంటే బ్లాక్ చేసి పారదొప్పుదాం, సిగ్గుండాలే. వ్యక్తిగత జీవితాలకు ఎందుకు వస్తారు? నేను తప్పు మాట్లాడితే మీరు మాట్లాడండి. మీకు లేవా యూట్యూబ్లు, మీకు లేవా ప్రెస్ కాన్ఫరెన్స్లు? అరే ఫలానా రాజుబోడగాడు తప్పు చెప్తుర్రా, మా మోడీగాడు అది వీకిండు ఇది వీకిండు అని చెప్పుర్రు. ఎవడు ఆపుతున్నాడు? ఎవడు చెప్పిన దాని నిజం అంటే వానికే ప్రజలు ఓటేస్తారు. అంతేగాని వ్యక్తిగత జీవితానికి వచ్చి ఇబ్బంది పెట్టడేందురా భార్య పాపం నా కొడక. చీరుతాం గుర్తుపెట్టుకో. మళ్ళీ ఆడదాన్ని కూడా వదలరా వాడడానికి? మోడీగాడు కొంచెం నా కొడక. ఆడదాన్ని ఎందుకు పెడుతున్నారు మధ్యలో బాపన్ నా కొడక? గలీజ్ పడుకో. హాజీ ఆరిఫ్ ఏమంటున్నారు బ్రదర్? బత్తాయి కాలంలో 377 వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు ఏం శాత కాదు బ్రదర్. ఆర్య బాపన్ నా కొడుక్కి ఏమి శాత కాదు, కొట్లాట పెట్టుడు తప్ప. అదేంది, ఈవెన్ మరాఠాలు ఒక్కడు కూడా ధర్మయుద్ధం చేయలే, మైదానాలకు వచ్చి జంగ్ చేయలే. వాడు మన నిద్రపోయినప్పుడు వస్తాడు, ఇది గరిల్లా యుద్ధాలే, వస్తాడు కొడతాడు, మళ్ళీ చూసేవారు కనిపించాడు, మళ్ళీ పోయి గుట్టల పైన దాక్కుంటాడు. వాడు మనకి ఎక్కరాదు గుట్టలు. దమ్ము అంటే మొగాడు అయితే మైదానం జంగురా, మైదానంకు రా, నువ్వు నేను కొట్లాడదాం, అది లెక్క. వాడు ధర్మయుద్ధం చేయడు, బ్యాక్ స్టాబింగ్. నీ అన్నతోటి నీ తమ్మునితోటి నీకు ఓడిపిస్తాడు. నీ అన్నకు తమ్మునికి ఏం చెప్తాడు? వాడు బలహీనుడు ఉంటే నీ ఆస్తి అంతా వానికి వచ్చి రెడీ చేస్తా అంటాడు, లేకపోతే వాడిని రాజుని చేస్తా అంటాడు. అది బ్రిటిష్ వాడి పాలసీ, విభజించు పాలించు. మెజారిటీ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టుగా ఈ మైనారిటీ వాళ్ళది గుంజుకొని వానికి ఇచ్చినట్టుగా చేస్తాడు. చేసి వానికి ఏదో ఫేవర్ చేసినట్టు చేసి, అది అన్యాయమే. వీడేం కొత్తది కట్టాడు, ఏం అభివృద్ధి చేయడు, ఏముండదు. బ్రిటిష్ వాడి పాలసీ. ఆ నుంచి వచ్చిండు కదా వాడు, ఈ దేశపాడు కాదు కదా. ఆ స్టెప్పీ ప్రాంతం నుంచి ఆ యొక్క కొంతమంది ఇరాన్కి పోయారు, పర్షియాకి పోయారు, కొంతమంది భారతదేశానికి వచ్చారు ఈ ఆర్యులు, కొంతమంది జర్మనీకి పోయారు, కొంతమంది మిగతా యూరప్ దేశాలకు పోయారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ, నల్లతోలు ఉన్న వాళ్ళందరినీ, మూలవాసులందరినీ వాడు శూద్రులు అన్నాడు, ఇంక్లూడింగ్ స్త్రీలతో సహా. ఎందుకంటే వాడు ఒక్కడే వచ్చిండు, వాళ్ళ స్త్రీలను తీసుకురాలే వాడు వచ్చేటప్పుడు. గలీజ్ నా కొడుకు. అవును బ్రదర్, పిచ్చి కామెంట్స్. వాళ్ళు బత్తాయిగాళ్ళు కాబట్టి వాళ్ళకు ఆవు వద్దనే పారబోసుకుంటుంది, అది ఉత్సాహపెండ. అది జరసేపు ఎక్కువ ఆపుకుంటే అది చచ్చిపోతుంది. దాని బ్లడ్ లోపల, ఆవుకు బ్లడ్ లోపల, దాని రక్తం లోపల ఆవు పెండ కానీ ఆవు ఉచ్చ కానీ కలిసిందనుకో ఆవు చచ్చిపోతుంది. అపెండిక్స్ వలిగితే మనిషి అయినా చచ్చిపోతాడు, ఆవు అయినా చచ్చిపోతుంది. అపెండిక్స్ వలుగుడు అంటే ఏంది? ఆ ఫీకస్ మెటీరియల్, ఆ వేస్ట్ మెటీరియల్ అనేది, ఆ మలం అనేది రక్తంలో కలిసినప్పుడు రక్తము యొక్క అందులో ఉండే బ్యాక్టీరియాలు, వైరస్లు, అడ్డమైనవన్నీ రక్తంలో కలిస్తే మనిషి చచ్చిపోతాడు. కాబట్టి అపెండిక్స్ వల్లనే రక్తం ఇంప్యూర్ అవుతుంది అని చెప్పి అదంతా శుద్ధి చేయడానికి అదంతా ఇది అవుతుంది. అపెండిక్స్ వల్ల చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటిది ఆవు వద్దని బయట వస్తున్న విసర్జక పదార్థాన్ని నువ్వు రాసుకో, పూసుకో అని చెప్తావు. ల్యాబ్కి పంపిద్దాను లాంటి కొడుకు అంటే రావు. ఇదే ఇప్పుడు సుప్రీంకోర్టు వాడిని ముడ్డి మీద అన్నింది. ఇప్పుడు వాడు సారీ చెప్పిండు. వాడు ఇన్ని రోజులు ఆవు పెండ ఉచ్చా అమ్మినటువంటి బాబా రామ్దేవ్ 35 రూపాయల పెట్రోల్ వస్తుంది మోడీ వస్తే అని చెప్పినోడు ఇలా సారీ చెప్పిండు కోర్టులో, సుప్రీంకోర్టులో. నేను తప్పు చేసినా, నా పతంజలి ప్రోడక్ట్లలో ఎలాంటి ఔషధ గుణాలు లేవు, ఆవు పెండ ఉచ్చదప్ప అని వాడు సారీ చెప్పిండు. ఇవాళ అంటే రేషనల్ థింకింగ్ ఉండదు, లాజికల్ థింకింగ్ ఉండదు. వాడు ఎవడో తెల్లోడు కనిపెట్టినాక మావాడు ఎప్పుడో చెప్పిండు అంటాడు. మీ వాడు ఎప్పుడో చెప్తే ఆ పుస్తకాలు చదివి అది మాకు పనికొచ్చినట్టు చేసి పేటెంట్ తీసుకుంటే వాడు ఎందుకు వాడిని కనిపెట్టించి చెల్లదు కదా. ఇప్పుడు వాడు గెలీలియా అనేటోడు మైక్రోస్కోప్, అదేంది టెలిస్కోప్ కనిపెట్టాడు. ఆడు కనిపెట్టక ముందు మావాడు మా గుడి మీద ఉంది, మావాడు ఇట్లనే ఉన్నది, మావాడు కెమెరా ఉంది అని చెప్తాడు కదా. మోడీ గాడు ఎవడోడో చెప్తాడు కదా. అరే నీ పుస్తకంలో ఉంటే నువ్వు కనిపెట్టి పేటెంట్ తీసుకో. వాడికి కనిపెట్టిన చెల్లదు కదా. అంటే నీకు నాలెడ్జ్ లేదు, ఏం లేదు. అట్లా చేయకుంటే అది ఆయన ఎట్లా చెప్తావు? చెప్పలే కదా. నిజంగా నీ పుస్తకాల్లో ఉంటే తీసి అది ప్రాక్టికల్గా పనికి వచ్చినట్టు చేయి, పేటెంట్ తీసుకో. ఇయ్యా అంటున్నా నీకు పేటెంట్ వాళ్ళు, అది పనికి వచ్చినట్టు చేస్తే ఇయ్యా అంటుర్రా.
అంటే శాతగాని సన్నాసి, ఎందుకు పనికిరాని సన్నాసి, వాడు ఎవడో కష్టపడితే మా వాడు ఎప్పుడో చేసిందంటే అది చెల్లుతాదిరా గాడిది. హాజీ ఆరిఫ్, అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ ఇయ్యలేదు, అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఉన్న సీనియర్ నాయకులు. అద్దంకి దయాకర్ అంటే ఆయన సచ్చీలత ఏందో ఆయనకే తెలుసు. మనం పబ్లిక్ లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరెవరి దగ్గర ఏమేమి పైసలు తీసుకుంటుండు అనేది ఆయనకే తెలుసు. ఆయన రేవంత్ రెడ్డి మనిషి అయినప్పటికీ ఆయనకి ఇవ్వలేదు అంటే దానికి ఇంటర్నల్ కారణాలు ఏమున్నాయో నాకు తెలియదు. సో ఏది ఏమైనప్పటికీ అద్దంకి దయాకర్ని పక్క పెట్టండి. కానీ ఈ జడ్సన్ బ్రదర్ అయితే జెన్యున్ క్యాండిడేట్. అట్లా జెన్యున్ గా కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారికి నేను అబ్జర్వ్ చేసింది, ప్లస్ వేరే వాళ్ళు కూడా చెప్పిన దాన్ని బట్టి ఆయనకి జై జై అంటే చాలు. జై జై అనకపోతే, వాస్తవాలు మాట్లాడితే ఆయనకు రుచించదు. అది మంచి పద్ధతి కాదు. ఆ జై జై తోటి ఏం ఊరు లేవది, పీరు లేవది, దాంతో ఏమి లాభం లేదు. ఆ జై జై అంటే దానివల్ల నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. ఎందుకంటే నీకు వాస్తవాలు తెలివై. అందుకని రాజు ఆస్థానంలో ఎవడన్న పుస్తకాలు రాస్తే ఎవడు నమ్మేవాడు కాదు, ఇప్పటికీ నమ్మరు. ప్రతి రాజు కింద ఆస్థానంలో కవులు ఉండేవారు, వాళ్ళు పుస్తకాలు రాసేవారు. కానీ వాళ్ళని ఎవ్వడు నమ్మరు, అప్పుడు నమ్మరు, ఇప్పుడు నమ్మరు. ఎందుకంటే వాడు రాజును పొగిడితే వానికి అగ్రహారాలు, వాని యొక్క మణిహారాలు ఇవి ఇచ్చేవాడు రాజు. అందుకని చరిత్రను తెలుసుకోవాలంటే రాజు చెక్కించిన శిలాశాసనాలు కానీ, విదేశీ యాత్రికులు, వ్యాపారస్తులు కానీ, వర్తకం కోసం కానీ, లేకపోతే చరిత్రకారులు కానీ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళు రాసిన పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. బట్ ఇది పరిస్థితి, అర్థమైందా? కాబట్టి నేనేం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి అంటే, ఇప్పుడు వెనకటి రాజులు కూడా ఏది వాళ్ళ పరిపాలన ఎట్లుంది అనేది తెలిసేది కాదు. వాళ్ళ కింద ఉన్న మంత్రులు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరూ బాగుంది, రాజా మంచి ఉంది అని చెప్పేవారు. వాడు ఖుషి అయిపోయేటాడు. కానీ నిజమైన మంచి రాజు ఏం చేస్తాడు అంటే, చెడ్డ రాజు ఉంటే వాడు పట్టించుకోకపోతుండే, ఏదో ఇక మంత్రులు ఎవడో ఏదో నడిపిస్తుండే, కానీ ప్రజలు ఇబ్బంది పడుతుండే, ఏదో నడుస్తుండే రాజ్యం. కానీ మంచి రాజు అనేటోడు ఏం చేస్తాడంటే మారు వేషంలో పోయేటోడు, ప్రజల దగ్గరికి పోయి ప్రజల యొక్క అభిప్రాయం ఏందో డైరెక్ట్గా తెలుసుకునేవాడు. కాబట్టి ఈ జై జై తోటి నష్టమే కానీ లాభం లేదు. ఎవడైతే వాస్తవాలు చెప్తుండో వాళ్ళ యొక్క డైరెక్ట్ వినాలి. నెగిటివ్ వాడని తిడుతున్నాడు, చెప్తున్నాడు అంటే అందులో ఎంతో కొంత వాస్తవం ఉంటుంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏమేమి రెమెడీ చేయొచ్చు, ఏమేమి అందులో చర్యలు తీసుకోవచ్చు అనేది ఆలోచించాలి. ఆడు మంచి రాజు అవుతాడు. జై జై భజన వాడుకుంటే ఇట్లనే చేస్తే మేము పొద్దుగాలు వేస్తే ప్రజల్ని ఎక్స్పోజ్ చేస్తాం. ఇక మేము ఎన్ని చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం కూడా వినకపోతే, కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చినా మేము కొత్త పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఓకే, దరిద్రపది అది వచ్చినప్పుడే నేను ఆ రోజే అనుకున్నా, గాయత్రి ఎల్లా అని పెట్టుకున్నావు. ఎన్నిసార్లు నాకు వీడియో కాల్ సార్ 2 minutes సార్ అంటది. అది ఆడియో కాల్ మాట్లాడదంట, వీడియో కాలే మాట్లాడుతుందంట. చూసిరా మిత్రులారా, దాన్ని బ్లాక్ చేసి పారదోద్దాం. సాధి మిత్రులారా, వి కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉందాం. ప్రతి అంశం మీద ప్రజలకు అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్.